త్రయారుణ మహారాజు గారికి వయస్సు బాగా ముదిరిపోయింది, వైరాగ్యం కూడా పెరిగిపోయింది. రాజ్యంలో సకాల వర్షాలు పడుతూ ఉండటంతో ఆయన కోపం కూడా చాలా మటుకు చల్లారిపోయింది. వశిష్ఠ మహర్షి కూడా త్రిశంకువుకి అనుకూలంగానే మాట్లాడి త్రిశంకువుని వెనక్కు పిలిపించి రాజ్యం అతనికి ఇచ్చి నువ్వు తపోవనానికి వెళ్ళిపోవడమే మంచిది అని బోధించాడు. అయిపోయింది లేండి, ఇంకా త్రిశంకుని పిలిచండి, రాజ్యాన్ని అంటగడదాం, నువ్వు అడవికి వెళ్ళిపో, నువ్వు తపస్సు చేసుకోపో అని శిష్యుడికి చెప్పాడు. ఆ సమయంలో త్రిశంకువు చక్రవర్తి అయ్యాడు. వెంటనే ఏ జంకువు లేకుండా గురువును మార్చేసి విశ్వామిత్రుడిని తన గురువుగా పెట్టుకున్నాడు. విశ్వామిత్రుడు త్రిశంకుని సశరీరంగా స్వర్గానికి పంపిస్తానని ప్రతిజ్ఞ చేసి త్రిశంకువు చేత ఒక పెద్ద యజ్ఞం చేయించాడు. కానీ తన తపశ్శక్తి చాలక త్రిశంకువుని పూర్తిగా స్వర్గంలో పంపించలేక ఆకాశం మధ్యలోనే నిలబెట్టేశాడు. విశ్వామిత్రుడికి తపస్సు చాలలేదు, ఆయన యొక్క పవర్ చాలలేదు. అటు పంపించలేక ఇటు దింపుకోలేక త్రిశంకు మధ్యలో నిలబడ్డాడు. త్రిశంకు ముందుగానే పేరు వచ్చింది, ఇప్పుడు నిజంగా త్రిశంకు అయిపోయాడు. అందుకని ఇతను ఏమైంది, ఇప్పుడు ఉభయభ్రష్టుడై ఎటూ కాని పరిస్థితికి త్రిశంకు స్వర్గం అనే మారు పేరు ఏర్పడిపోయింది. నారాయణ నారాయణ నారాయణ, హరే కృష్ణ, నారాయణ నారాయణ నారాయణ. గురువును మార్చడం వల్ల ఎంత ఘోరం జరుగుతుందో తెలిసింది కదా ఇప్పుడు. ఓ జనమే జయ మహారాజా, త్రిశంకు స్వర్గ కథ అందరికీ కూడా తెలిసిందే. కనుక మనకిప్పుడు ప్రధాన అంశము వంశచరిత్ర కనుకను నేను ఆ త్రిశంకు స్వర్గ వివరాలను అధికంగా నేను చెప్పడం లేదు. ఈ విధంగా సత్యవ్రతుడు సత్యభ్రష్టుడై త్రిశంకువై ఆ తర్వాత ఉభయభ్రష్టుడు కూడా అయినప్పటికీ ఇతని కొడుకు హరిశ్చంద్రుడు మాత్రము సత్యవ్రతానిష్ఠుడై సత్యహరిశ్చంద్రుడు అనే ప్రసిద్ధి పొందాడు. సత్యహరిశ్చంద్రుడు అంటే ఈ త్రిశంకు కొడుకే. హరిశ్చంద్రుడి కొడుకైనటువంటి రోహితుడు రాజర్షిగా మారి సంసారంలో సారం లేదని గ్రహించి రాజ్యం మొత్తాన్ని విద్యావంతులకు దానం చేశాడు. ఇప్పుడు మనం హరిశ్చంద్రుడి కథ చెప్పుకోవటం లేదు, రోహితుడి కథ కూడా చెప్పుకోవటం లేదు. రోహితుడికి 7వ తరం వాడు బాహు అనే చక్రవర్తి. ఈ బాహువు ఇంద్రియలోలుడై వ్యసనపరుడై రాజ్యపాలన విషయంలో అశ్రద్ధ చేశాడు. ఇతనికి 2 భార్యలు. ఇతనికి చాలా కాలం సంతానం కలగలేదు. వార్ధక్యం దగ్గర పడుతూ ఉండగా పెద్ద భార్య గర్భవతి అయింది. దానికి అసూయపడినటువంటి 2వ భార్య తన సవితికి గర్భస్రావం అయ్యేలాగా విషం పెట్టింది. ఈలోగా రాజు యొక్క బలహీనతలను కనిపెట్టినటువంటి మ్లేచ్ఛరాజులందరూ అంతా ఒక్కటై నగరం మీదికి దాడి చేశారు. మంచి టైం చూసుకొని గతిలేని పరిస్థితుల్లో బాహు చక్రవర్తి సొరంగ మార్గాన అడవిలోకి పారిపోయాడు. ఆ సంకట పరిస్థితుల్లో గర్భవతి అయినటువంటి పెద్ద భార్య నీడలాగా భర్త వెంట అడవులకు నడిచింది. అలవాటు లేని ఆటవిక జీవనంలో ఆ భార్యాభర్తలిద్దరూ నానా కష్టాలు పడ్డారు. ఇక్కడ అడవిలో ఉండేది అలవాటు లేదు కదా, రాముడు సీతమ్మలాగా లేదు కదా. ఆ రాణికి గర్భభారంతో పాటు విషభారం కూడా ఉండటం వల్ల చాలా బాధపడుతూ ఉండేది. కానీ అప్పటికే అనేక రోగాలు గురై ఉన్నటువంటి రాజు
అడవి జీవితానికి తట్టుకోలేక ఒక రోజున ఉన్నట్టుండి ప్రాణాలు విడిచేశాడు. అడవి జీవనం అంటే సామాన్యం కాదు కదా. దిక్కు లేదు, నీళ్లు లేవు, ఎండ వాన, ముళ్ళు పొదలు, అటువంటి రాళ్ళు రప్పలు, తిండి లేదు, దిక్కు లేదు. అటువంటి సందర్భంలో ప్రాణాలు విడిచేశాడు. కారు అడవిలో ఎంతో కొంత తోడు నీడుగా ఉన్నటువంటి భర్త, ఏదో కొంచెమైన ఒక మనిషి, పలకటానికి ఒక మనిషి ఉండేవాడు, రోగిష్ఠుడైనప్పటికీ. ఉన్నట్టుండి మరణించేసరికి రాణి పూర్తిగా తలడిల్లిపోయింది. భర్త మరణించేసరికి గర్భవతిగా ఉన్న స్త్రీ, ఆ స్త్రీ ఏం చేసింది, సతీ సహగమనం చేయరాదనే నియమం ఉంది కదా, గర్భశ్రీ చేయకూడదు కదా. అయినా సరే ఆ కారడవిలో ఒంటరి జీవనం కంటే నాకు ప్రాణత్యాగమే మేలు అనేటువంటి ఉద్దేశంతో ఆమె సహగమనం చేయటానికి నిశ్చయించుకుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి ఎండు కట్టెలను పోగు చేసింది. ఆమె అతి కష్టం మీద భర్త శవాన్ని ఆ కట్టెల మీదకు చేర్చి ఆ శవం పక్కన తాను కూర్చొని తానే చితికి నిప్పి అందించబోయింది. ఇంతలో మబ్బులు లేనటువంటి మెరుపులాగా ఎవరో ఒక కొత్త మహర్షి అటువైపుగా వచ్చి ఈ సన్నివేశాన్ని గమనించి దయతో ద్రవించి, అమ్మా ఆగు ఆగు అంటూ చితికి నిప్పు అంటించుకోకుండా ఆమెను ఆపేశాడు. మరణ సమయంలో మహర్షి ఎదురుగా రావడం మంచి శకునమే అని భావించినటువంటి రాణి లేచి వచ్చి మహర్షి పాదాలకు నమస్కరించింది. అప్పుడు ఆమెను గమనించిన మహర్షి ఆమె నిండు చూలాలు అని గ్రహించాడు. ఇదేమిటమ్మా, గర్భవతివై ధర్మశాస్త్రానికి విరుద్ధంగా సహగమనం చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నావు. నీవు 2 ప్రాణాలు, నువ్వెవరు, నీ కథ ఏమిటి అని అడిగాడు అని వివరాలన్నీ బాగా తెలుసుకున్నాడు. అంతా తెలుసుకున్నాక ఆ మహర్షి తనను తానే పరిచయం చేసుకున్నాడు. అమ్మా, నన్ను ఓర్ణుడు అంటారు. నేను భృగు వంశంలో పుట్టినవాడిని. ఈ దగ్గరలోనే మా ఆశ్రమం ఉంది. అక్కడ మా విద్యార్థులు, నా ధర్మపత్ని మొదలైన వారంతా ఉన్నారు. అక్కడ రాజపత్నిమై ఉండి రాజవంశాన్ని చేతులారా నిర్మూలించడం నీకు తగదు. గర్భంలో విషం చేరిందని భయపడకు. నీ గర్భంలో చేరిన ప్రాణి అంతకంటే బలమైనవాడు, చక్రవర్తి లక్షణాలు పరిపూర్ణంగా గలవాడు, ఉత్తమ వంశజాతుడైనటువంటి ఈ మహారాజు ఇలా సంస్కారరహితంగా దహనం కావడం మంచిది కాదు. నేను నా శిష్యులను తెస్తాను. ఈ మహారాజుకి శాస్త్రోక్తంగా దహన సంస్కారాలు చేస్తాము. నువ్వు మా ఆశ్రమంలో మా ఇంటి ఆడపడుచులతో కలిసి సుఖంగా జీవించు అని చెప్పాడు. నీ కొడుకు చక్రవర్తి అయ్యేదాకా అతన్ని పోషించడం, రక్షించడం నీ కనీస ధర్మాలని చెప్పాడు. ఈ విధంగా ఆ మహర్షి రాణిగారికి నచ్చజెప్పి ఆమెను ఆత్మహత్యా ప్రయత్నం నుంచి మళ్లించి రాజుగారికి దాన సంస్కారాలు జరిపించి ఆమెను తన ఆశ్రమంలో ఉంచి రక్షించసాగాడు. ఆ తర్వాత కొద్ది కాలానికి ఆ రాణిగారు విషంతో సహా మగపిల్లవాడిని ప్రసవించింది. విషం కూడా బయట వచ్చింది. పూర్వ మహర్షి ఆ పిల్లవాడికి సగరుడు అని నామకరణం చేశారు. గరం అంటే విషము. విషంతో కలిసి పుట్టాడు కనుక సగరుడు అని ఆ మహర్షి నామకరణం చేశాడు. పూర్వ మహర్షి ఆ పిల్లవాడికి తానే విద్యలన్నీ బోధించాడు. యుద్ధ విద్యలు కూడా నేర్పాడు. చివరికి మహాశక్తివంతమైనటువంటి ఆగ్నేయ అస్త్రాన్ని కూడా ఉపదేశించాడు. పూర్వ మహర్షి ఇంత విద్యాబోధ చేసిన
నేను నీ విద్య గురువును మాత్రమే, కానీ నీ వంశగురువు వశిష్ఠ మహర్షే అని ఆ కుర్రవాడికి మాటి మాటికి బోధించాడు. తగని వయస్సు రాగానే సగరుడు చుట్టుపక్కల్లో ఉన్నటువంటి ఆటవిక రాజులతో స్నేహం చేసి వారి స్నేహాలను తోడుగా తీసుకొని వాళ్ళ సేనలంతా తీసుకువెళ్ళాడు. తమ రాజ్యాన్ని అపహరించినటువంటి శత్రువుల మీదకు దండెత్తి అపూర్వమైనటువంటి పరాక్రమంతో శత్రువులు ఊచకోత కోయసాగాడు. ఈ దాటికి తట్టుకోలేక శత్రువులలో కొన్ని వంశాల వారు వశిష్ఠ మహర్షి దగ్గరకు వెళ్ళి ఆయనకు శరణు వేడారు, కోరుకున్నారు. శరణు అన్నటువంటి వారికి రక్షించడమే పరమధర్మం గనుక వశిష్ఠ మహర్షి వారికి అభయమిచ్చి సగరుడికి అడ్డంగా నిలబడి వాళ్ళని చంపవద్దని అడ్డగించాడు. ఎంత ఉద్రేకంతో ఉన్నటువంటి సగరుడు చాలా ఉద్రేకంతో ఉన్నాడు, యుద్ధ ఉత్సాహంతో ఉన్నాడు, అందరినీ చంపాలా అని చెప్పేసి. తన వంశ గురువును గుర్తించి ఆయనకు నమస్కరించి ఇలా అన్నాడు, గురుదేవా, మీరు ఎవరికైతే అభయం ఇచ్చారో వారికి నేను ప్రాణహాని చేయను. వారు రాజద్రోహం చేసిన పాపులు, వారికి కొన్ని శిక్షలు వేస్తాను. దానికి మీరు దయతో అనుమతించాలి. ఈ శతక వంశీయులకు సగం శిరస్సు కొరిగిస్తాను. వీళ్ళు అలాగే జీవించాలి. యవనులు, కాంబోజులు అనే వారికి పూర్తిగా గుండు కొరిగిస్తాను. పారదులు అనే వారికి మీసాలు తప్ప వేరే జుట్టు ఉండరాదు. వీరందరూ ఇలాగే జీవించాలి. వీరెవరికి వేదోచ్చారణ అధికారం ఉండరాదు. వీళ్ళంతా వంశంగా రాజులు, వీళ్ళంతా వేద బాహ్యులుగానే జీవించాలని అన్నాడు. వశిష్ఠ మహర్షి సగరుణ్ణి మెచ్చుకొని యుద్ధోన్మాదంలో ఉండి కూడా ఇంత నిగ్రహంతో వ్యవహరించడం ఎంతో అరుదైనటువంటి విషయం. నీ నిర్ణయాలన్నీ ధర్మశాస్త్ర సమ్మతాలే. నీ నియమాలకు వీరందరూ కట్టుబడి ఉండి నీకు దాసులై జీవిస్తారు అని అనుగ్రహించాడు. ఈ విజయ పరంపర వల్ల సగరుడు చక్రవర్తి అయ్యాడు. ప్రజలను ధర్మంగా పాలిస్తూ ఎన్నో అశ్వమేధ యాగాలు చేశాడు. నారాయణ నారాయణ హరే కృష్ణ. ఈ విజయ పరంపర వల్ల సగరుడు చక్రవర్తి అయ్యాడు. ప్రజలను ధర్మంగా పాలిస్తూ అశ్వమేధ యాగాలు చేశాడు. ఇతనికి 2 భార్యలు, అంటే 99 అశ్వమేధ యాగాలు చేశారని చెప్తారు. ఇతనికి 2 భార్యలు. పెద్దావిడ పేరు కేశిని, ఈమె విదర్భరాజు పుత్రిక. రెండవ భార్య అరిష్టనేమి పుత్రిక. వీరిద్దరూ కూడా ఓర్వ మహర్షిని తండ్రితో సమానంగా సేవిస్తూ ఉండేవారు. ఒకరోజు ఓర్వ మహర్షి రాణులిద్దరికీ ఆశీస్సులు ఇస్తూ, మీకు ఎంతమంది పుత్రులు కావాలో కోరుకోండి అన్నాడు. పెద్దరాణి కేశిని, గురుదేవా, వంశాన్ని నిలబెట్టే కొడుకు ఒక్కడు చాలు అంది. ఆయన తథాస్తు అన్నాడు. రెండవ భార్య, గురుదేవా, మహావీరులైన పుత్రులు 60,000 మంది కావాలి అన్నది. 60,000 మంది ఇంత గాలికే పుట్టేవాళ్ళు, తపస్సు శక్తులు సంపన్నులు. వాళ్ళు ఎట్లా అనుకుంటే అట్లా, సందేహం లేదు కదా. మహర్షి ఆమెకు కూడా తథాస్తు అనే అన్నాడు. కేశినీదేవికి అసమంజసుడు అనేటువంటి కొడుకు కలిగాడు. ఇతనికి మరో పేరు పంచజనుడు. రెండవ భార్యకు ఒక అనపకాయ పుట్టింది, ఒకే ఒక అనపకాయ పుట్టింది. దానిలో నువ్వు గింజల వంటి విత్తనాలు 60,000 ఉన్నాయట ఆ అనపకాయలు. లేకపోతే 60,000 మంది ఎక్కడికంటుంది ఈవిడ? ఆనపకాయ కదా పుట్టింది. రాజు శస్త్రచికిత్స నిపుణులైనటువంటి వైద్యులతో ఆ గింజలను జాగ్రత్తగా విడదీయించి
ఒక్కొక్క గింజను ఒక్కొక్క ఆజ్య పాత్రలో ఉంచాడు. ఇక్కడ ఆజ్య పాత్ర అంటే మామూలు నేతి గిన్నె అనుకోరాదు. ఈనాటి కృత్రిమ గర్భాలను పోలినటువంటి మూలికా రసాలతో నిండిన కృత్రిమ పాత్ర అని మనం గ్రహించాలి. కృత్రిమైనటువంటి పాత్ర అది. అంత సైన్స్ అది, పూర్వకాలం సైన్స్ అది. 10 నెలలు అయ్యాక ఆ పాత్రలో నుంచి 60,000 మంది మగపిల్లలు బయటకు వచ్చారు. వారందరూ మహా తేజస్ సంపన్నులుగా ఉన్నారు. అందరూ మహావీరులుగానే రూపొందారు. సగర చక్రవర్తి పెద్ద భార్య కొడుకైనటువంటి పంచజనసుడికి యువరాజ పదవి ఇచ్చారు. అప్పటికి 99 అశ్వమేధ యాగాలను పూర్తి చేసిన సగర చక్రవర్తికి 100వ అశ్వమేధ యాగం కూడా పూర్తి చేయాలనేటువంటి కోరిక బలంగా కలిగింది. 100 అశ్వమేధ యాగాలు చేసిన వారు సాక్షాత్తుగా దేవేంద్ర పదవిని పొందుతారని వేద ప్రమాణం ఉంది. అందువల్ల 100వ అశ్వమేధ యాగానికి విఘ్నాలు ఎక్కువ వస్తాయని ఒక ప్రసిద్ధి ఉంది. ఆ కారణం వల్ల 100వ అశ్వమేధ యాగానికి దీక్ష వహించిన సగర చక్రవర్తి పుత్ర పరివార సమేతుడై తానే స్వయంగా అశ్వరక్షణ కోసం బయలుదేరాడు. ఆగ్నేయ దిగంతలో సముద్ర తీరంలో అడవుల్లో సంచరిస్తూ ఉండగా అశ్వం ఉన్నట్టుండి మాయమైపోయింది. అశ్వం ఉన్నట్టుండి ఎలా మాయమైపోతుంది అని విచారించగా దేవేంద్రుడే స్వయంగా వచ్చి సైనికుల కన్నుగప్పి అశ్వాన్ని దొంగలించి పాతాళం లోకంలో దాచిపెట్టాడని మహర్షి వర్గాల ద్వారా తెలిసింది. వెంటనే సగర చక్రవర్తి భూమిని పాతాళం దాకా తవ్వాడని 60,000 మంది పుత్రులకు ఆజ్ఞ ఇచ్చాడు. తవ్వాలి అక్కడి నుంచి తవ్వమని చెప్పాడు. వాళ్ళ తవ్వుకుంటూ పాతాళం దాకా పోయేసరికి అక్కడ కపిల మహర్షి యోగ సమాధిలో ఉండి కనిపించాడు. సగర పుత్రులు ఆయన సమాధికి భంగం చేశారు, ఆయన ధ్యానానికి భంగం చేశారు. దానితో ఆయన ఉగ్రుడై కళ్ళు తెరిచాడు. వెనువెంటనే ఆయన కళ్ళలో నుంచి అగ్నిజ్వాలలు వెలువడి సగరపుత్రులు అందరినీ భస్మం చేసి వేశాయి. అందరూ మాడిపోయారు. సగరపుత్రుల్లో 4 మాత్రం భస్మం కాకుండా బతికి బయటపడ్డారు. వారే బార్హకేతువు, సుకేతువు, ధర్మరథుడు, పంచజనుడు అనేవారు. ఈ హఠాత్ పరిణామానికి తలడిల్లిపోయినటువంటి సగర చక్రవర్తి విష్ణుమూర్తిని గురించి తీవ్రంగా ధ్యానం చేశాడు. విష్ణుదేవుడు త్వరలోనే ప్రత్యక్షమై ఇలా వరాలు ఇచ్చాడు. సగరా, నువ్వు బాధపడకు, నీ వంశం నశించదు. అక్కడ కపిల మహర్షిగా ఉన్నది నేనే. నీ కొడుకులు కొంచెం తొందరపడ్డారు, ఫలితంగా భస్మైపోయారు వాళ్ళందరూ కూడా. అయినా వారికి నరకం రాదు. కొద్ది కాలంలో నీ వంశం వాళ్లే కృషి చేసి వాళ్లకు స్వర్గలోకాన్ని కలిగిస్తారు. నీ పుత్రులు తీసిన గుంటల వల్ల సముద్రుడు బాగా విస్తారాన్ని పొందుతాడు. ఇప్పటికే సముద్రం ఉన్నది, ఇంకా సముద్రుడు ఎక్కువ అవుతాడు. అందువల్ల అతడు నిన్ను తండ్రిగా స్వీకరిస్తాడు. సగరుడు పుత్రుడు కనుక సాగరుడు అనే కొత్త పేరు సముద్రుడికి కలుగుతుంది. నారాయణ నారాయణ, హరే కృష్ణ.